జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలోని జేఎస్ రామ్వెల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కిషోర్ బాలికలకు ప్రత్యేక రక్త పరీక్ష శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమీన్లా వాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కిషోర వయసులో పోషకాహార లోపము, ఐరన్ లోపం వల్ల చాలా మంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని, దీనివల్ల చదువుపై ఏకాగ్రత తగ్గడం, నీరసము, తరచూ అనారోగ్యం వంటి సమస్యలు వస్తున్నాయని అన్నారు. హిమోగ్లోబిన్ శాతం, బిఎంఐ, ఎత్తు, బరువు తనిఖీ చేశారని, రక్తహీనత ఉన్నవారిని గుర్తించి గ్రేడింగ్ చేశారంటూ ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం ఆర్కేఎస్కే కింద 10 నుండి 19 సంవత్సరాల వయసు గల బాలికల్లో రక్తహీనతను ముందుగానే గుర్తించేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వయసులో పోషకాహార లోపం, ఐరన్ లోపం వల్ల చాలా మంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనివల్ల చదువుపై ఏకాగ్రత తగ్గుతుందని పేర్కొన్నారు. మేడం అంతకుముందు పెద్ద నీడిల్స్ ఉంటుంది మీరు చిన్నవి మేడం, చాలా పెద్ద నీడిల్స్ ఉంటుంది. అట్లా ఏమన్నా ఉంటుందా సార్? ల్యాబ్ రిజిస్టర్ ఫోటో తీస్తారంట రెడీ. నేను ఒకటి రాలేదు. మళ్ళీ సడన్ ఇస్తే లేదు. ఇప్పుడు మనం అనుకుంటా ఉన్నాం ఒక హార్ట్ అటాక్ వచ్చింది ఒక పర్సన్కి 30 ఏళ్ళకే చచ్చిపోయాడు అని. అది ఎప్పుడు మొదలవుతుంది హార్ట్ అటాక్? 30 ఏళ్ళకి డైరెక్ట్ హార్ట్ అటాక్ రాదు కదా. మనం 15 ఏళ్ళు 20 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఎప్పుడైతే మన ఫుడ్ హ్యాబిట్స్ ఎప్పుడున్నా అవే డిసైడ్ చేస్తాయి హార్ట్ అటాక్. మీరు 40 ఏళ్ళలో ఒక పర్సన్ చనిపోయినట్టే, గుండె రక్తనాళాలు బ్లాక్ అయినట్టే 40 ఏళ్ళకే బ్లాక్ కావు. మనం ఏదైతే యంగ్ ఏజ్లో ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే ఆ బ్లాక్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్లాక్ అనేది ఏజ్ అని ఏం లేదు, చిన్నప్పటి నుంచే మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎంత ఉండి వాకింగ్ చేసి, తర్వాత డైట్ మంచిగా ఉండి, వాటర్ మంచిగా తాగి, ఆయిల్ కన్సంప్షన్ అని, సాల్ట్ కన్సంప్షన్ అని తగ్గించుకుంటే డెఫినెట్గా ఒకప్పుడు మన పూర్వీకులు ఎంత బతికారు, 110 ఏళ్ళు 120 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఎందుకు ఈవెన్ డాక్టర్స్లో కూడా చాలామంది కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు డెత్ అయిన సందర్భాలని, ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోకనే. సో అవేర్నెస్ అనేది పెంచుకోవాలి, ఆయిల్ ఫుడ్ అనేది తగ్గించుకోవాలి, సాల్ట్ కన్సంప్షన్ తగ్గించుకోవాలి. రెగ్యులర్గా ఇన్ని ఫెసిలిటీస్ చేంజ్ అయినాయి. ఒకప్పుడు మనకు సబ్ సెంటర్స్లో విలేజ్ లెవెల్ ఎవరైనా స్టాఫే ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇంతమంది మనకు వచ్చారు.
మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, చైర్పర్సన్ మేడం గారు కానీ, కమిషనర్ గారు అందరూ కూడా మనకు ఇక్కడ ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా మనకు మానిటర్ చేస్తూ ఉన్నారు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. ఇప్పటివరకు చెప్పినవి మనకి డైట్స్ కానీ, ఏజ్లో వ్యాక్సిన్స్ కానీ, మన ఆరోగ్యం కానీ అవన్నీ మనకు అవేర్నెస్ ఉండదు. అంటే మనకు తెలియదు, మన అమ్మలకు కూడా తెలియదు. ఎందుకంటే మన అమ్మలు చాలా పేద కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళ పనులు, వాళ్ళ అవసరాల వరకు ఉన్న కొన్ని విషయాలు తెలియదు. చక్కని మనకు ఈ క్యాంప్ పెట్టడం వల్ల అన్ని విషయాలు మనకు తెలిసింది. ఖచ్చితంగా మనం వీటిని ఉపయోగించుకోవాలి. ఎంతటి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఇలాంటి కేర్ మనకు తీసుకోవాలి. మన గవర్నమెంట్ పరంగా ఏమవుతుందంటే మనకు కరెక్ట్గా డాక్టర్స్ ఉండి మనం కరెక్ట్గా గైడ్ చేసి కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మన అందరము భవిష్యత్తు రాబో రోజులలో మనం ఆరోగ్యవంతమైన మన జీవితాన్ని కొనసాగిస్తామని గుర్తు చేస్తూ, అదేవిధంగా కరోనా టైంలో కూడా మీ జేఎస్ రామ్వేల్ కానీ, కిలగడ్డమ్మ పిహెచ్సి కానీ చాలామందికి సేవలు చేసి చాలామందికి మేము రక్షించుకోవడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిన ఎవరికైనా ఇబ్బంది కావడం జరిగింది. కానీ ఈ గాంధీనగర్ సబ్ సెంటర్ కానీ, కిలగడ్డ సబ్ సెంటర్ కానీ వచ్చిన వాళ్ళకి ఏ ఒక్కరికి ఇబ్బంది కాలేదని. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఉండి కరోనా టైంలో సంజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదేశాల్లో మేము ప్రత్యక్షంగా పాల్గొని పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఎందుకు చెప్తున్నానంటే మనం ఈ సబ్ సెంటర్ను ఉపయోగించుకుంటే మనం ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగిస్తామని గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా ఈరోజు మెడికల్ టెస్ట్ టర్మ్స్ ఆఫ్ అనెమిక్, డయాబెటిక్ అండ్ బిఎంఐ టెస్ట్లు మీకు చేయబడుతుంది. డిఎంహెచ్ఓ గారు ఇచ్చిన ఆదేశాలు, మీ ఇచ్చిన సూచనలు ప్రతి ఒక్కటి మీరందరూ పాటించి మీ యొక్క హెల్త్ మీరే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలాంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడే కాకుండా ఫ్యూచర్లో కూడా ఎవ్రీ మంత్ ఆర్ ఆల్టర్నేట్ మంత్ మీరు వచ్చి మన సబ్ సెంటర్ యొక్క సేవలు వినియోగించుకొని మీరు హెల్తీగా ఉంటే, మీరు హెల్తీగా ఉంటే మీ కుటుంబం హెల్తీగా ఉంటుంది. మీ కుటుంబం హెల్తీగా ఉంటే మన మున్సిపాలిటీ హెల్తీ ఉంటుంది. మన మున్సిపాలిటీ హెల్తీ ఉంటే మన రాష్ట్రం మొత్తం కూడా హెల్తీ ఉండే ఛాన్స్ ఉంది. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన డిఎంహెచ్ఓ గారికి సెంటర్ ద్వారా మీ వైద్య పరీక్షలు చేయించుకొని మీ హెల్త్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మన మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతుంది. అందులో ఈ ప్రోగ్రాం ఈరోజు నిర్వహించుకోవడం మీ హెల్త్ కోసం చేస్తున్న ప్రయత్నంగా భావించి మీ బాధ్యతగా ఇవన్నీ పరీక్షలన్నీ చేయించుకొని మీ ఫ్యూచర్ సిటిజన్ మీరే కాబట్టి మీరు హెల్తీగా ఉంటే సమాజం హెల్తీగా ఉంటుంది. మీరు మీ హెల్త్ని కాపాడుకోవడం ద్వారా మీ చదువుల్లో ముందుండి మంచి మంచి అవకాశాలను పొందొచ్చు. ఈ హెల్త్ సెంటర్ ద్వారా ఈరోజే కాకుండా ఎప్పుడు ఇక్కడ గాంధీనగర్లో హెల్త్ సెంటర్ ద్వారా ఇంకా మిగతా హెల్త్ సెంటర్ల ద్వారా వైద్య పరీక్షలు చేశారు కాబట్టి ఇప్పుడు కాకుండా మీరు ఈ వైద్య సేవల్ని వినియోగించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ మంగళవారం కూడా మహిళా ఆరోగ్య హెల్త్ చెకప్ ఉంటుంది కాబట్టి ఈ అవకాశం మీ అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.